ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోసిన్ నక్వీకి బిగ్ షాక్. ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ట్రోఫీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. దానిపై నక్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లడంపై బీసీసీఐ సీరియస్ అయింది. మోసిన్ నక్వీపై అభిశంసన తీర్మానం పెట్టే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంపీచ్మెంట్ అంటే తొలగించాలి ఆయనని ఏసీసీ నుంచి, ఆ పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పేసి మొత్తానికైతే బీసీసీఐ ఒక తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నక్వీ ప్రోటోకాల్ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించారని చెప్పేసి బీసీసీఐ ఐసీసీకి కంప్లైంట్ చేసింది. నక్వీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీసీసీఐ ఫిర్యాదు చేసింది. మొత్తం మీద అయితే విజేతలను కూడా, ఇండియన్ టీంని కూడా అవమానించాలనే ప్రయత్నం కూడా ఆయన చేశాడు, అలానే ప్రవర్తించాడు. ఆ రూమ్కి ఆ మెడల్స్ని, ఆ కప్పుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒక పోస్ట్, ఒక ఏసీసీకి సంబంధించి ఒక ఏషియన్ కప్ దానికి సంబంధించి ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ఒక స్పోర్టివ్ స్పిరిట్ని చూపించాల్సింది పోయి తను పాలిటిక్స్ని, రాజకీయాలని మధ్యలోకి తీసుకొచ్చి పక్షపాతంగా ఉండడం, ఇండియన్ టీంని కించపరిచేలా ప్రవర్తించడం, వీటన్నిటిపై బీసీసీఐ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఆయనని ఆసియా కప్ ట్రోఫీని ప్రస్తుతానికైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకి సంబంధించి ఆ బోర్డుకి ప్రస్తుతం అయితే ఆ మోసిన్ నక్వీ ఆసియా కప్ ట్రోఫీని అయితే రిటర్న్ ఇచ్చేశాడు. కానీ టీమిండియాకి ఎప్పుడు అప్పగిస్తారనే దానిపై కొనసాగుతుంది ఉత్కంఠం. ప్రస్తుతానికైతే ఉత్కంఠం కొనసాగుతుంది. మొత్తం మీద మోసిన్ నక్వీ ఆయన చేసిన పనిని బీసీసీఐ ఐసీసీ ముందు పెట్టింది. ఖచ్చితంగా ఆ పోస్ట్ నుంచి ఆయనని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి. అంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్ని ఆయన చేతుల మీదుగా ఆ కప్పు వద్దని ఇండియన్ టీం అనుకుంటే, ఆయన హోదాలో ఉన్నప్పుడు అలానే చేస్తుంటే బాగుండేది. అంతేకాని ఆ కప్పుని, దాంతోపాటు ఆ మెడల్స్ని తనతో పాటు తన హోటల్ రూమ్కి తీసుకెళ్లడం చాలా చీప్గా బిహేవ్ చేశాడు. ఇది అసలు ఇలాంటి ఒక స్పోర్టివ్ స్పిరిట్ లేని పర్సన్ తన పోస్టుని, తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడని చెప్పేసి మొత్తం మీద అయితే బీసీసీఐ తనని ఎట్టి పరిస్థితిలో తనని తీసేయాలి, తనని ఇంపీచ్ చేయాలి, ఆ పోస్ట్ నుంచి తీసేయాలి అని చెప్పేసి బీసీసీఐ అయితే కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు మోసిన్ నక్వీ ఆయన రాజకీయాలని ఒక స్పోర్ట్కి రిలేట్ చేసుకుంటూ ఇండియన్ టీంని కించపరిచేలాగా ఇలా బిహేవ్ చేయడాన్ని ఖచ్చితంగా ఐసీసీ మరి కన్సిడర్ చేసి ఆయనని ఇంపీచ్ చేసే అవకాశం ఉందా? మరి మనకి ఇండియన్ టీంకి ఆ కప్పుని ఎప్పుడు ఇచ్చే అవకాశం కూడా ఉంది? రైట్, ప్రస్తుతం కప్పు మీద భారత్ ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు, అండల్లో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. బట్ నక్వీ విషయంలో ఆయన చేసిన ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఈ విషయం ఇటువంటి వివాదం తలెత్తుందని చెప్పి గతంలోనే అనుమానాలున్నాయి. ఎందుకంటే అతడి నియామకం చుట్టూ, అంటే అతడి నియామకం మొదలుపెట్టి ఈ రోజు జరిగిన ఇష్యూస్ వరకు మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా రాజకీయ రంగు పులుముకున్న సందర్భం తప్ప ఇటు క్రికెట్ గురించి కానీ, లేకపోతే క్రికెట్ మీద కనీసం అవగాహనగా ఉన్న వ్యక్తిగా కానీ అతగాడికి సంబంధించి ఎక్కడా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్, ఆ సందర్భంలోనే ఆయన నియామకానికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. అంటే అప్పటికే అతను ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు, రాజకీయ రంగు ఆయనకు ఉంది అంటూ కూడా. బట్ 2025 ఫైనల్లో ఇండియాకి ఆ కప్పిచ్చే సందర్భంలో ఇటు సబ్జెక్ట్ కరెక్షన్, ఇటు సూర్యకుమార్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఇటు కప్ తీసుకునేందుకు మేము ఆసక్తిగానే ఉన్నాం, బట్ అతగాడి చేతుల మీద కానీ అంశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవాలి. మేము వెళ్లే ప్రయత్నం చేస్తాం, అప్పటికే వెళ్ళిపోయారు అనే అంశం, అంటే దాదాపుగా గంట వెయిట్ చేస్తాం, ఆ తర్వాత వెళ్ళిపోయారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. బట్ నక్వీ వర్షన్ ఎలా ఉందంటే, ఇటు మీరే వచ్చి తీసుకోండి, ఇటు మీరే వచ్చి నా ఆఫీస్కి వచ్చి క్యాప్టెన్ తీసుకుంటే కనుక నేను ఇస్తానని చెప్పి. సో ఇంట్రెస్ట్ అక్కడ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా మోసిన్ నక్వీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ట్రోఫీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం, నక్వీ ట్రోఫీని తన వెంట తీసుకువెళ్ళడంపై బీసీసీఐ కూడా ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. అభిశంసన తీర్మానం పెట్టే ఆలోచనలో ఉంది. అభిశంసన తీర్మానంలో ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. నక్వీ ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారనేది బీసీసీ ఇక్కడ ప్రధానంగా ఇస్తున్న కంప్లైంట్. అయితే నక్వీ అధికార దుర్వినియోగానికి పాల్పడారనే కంప్లైంట్ ని రైజ్ చేసిన సందర్భంలో అతగాడికి సంబంధించి ఉన్న హిస్టరీ ఏంటి, అసలు ఎందుకు కప్పు ఇవ్వలేదు, అట్ ద సేమ్ టైం దాంతో పాటు అనేక అంశాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. యాక్చువల్ ఆ రోజు ప్రెజెంటేషన్ సందర్భంగా ఏం జరిగిందనేది, ఒకవేళ
ఇటు కప్ తీసుకోకపోతే ఓకే ఆ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కప్, బికాస్ నువ్వు జస్ట్ ఒక ప్రెజెంటర్ మాత్రమే, అంటే అక్కడ ప్రెజెంటేషన్ లో భాగంగా నువ్వు కప్పు వాళ్ళకి ఇవ్వడానికి ఉన్న అర్హుడవు మాత్రమే తప్ప ఆ కప్పుని ఎలాగైనా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సపోజ్ మీరు నేను ఉన్నారు అనుకుందాం, మనకి ఒక ఎక్స్ రూపీస్ మనకి రావాలి, లేకపోతే ఇచ్చారు ఒక ప్రెజెంటేషన్ రూపంలో. సో అలాంటప్పుడు అది మీదే. సో జస్ట్ ఒక మధ్యవర్తిగా ఒక ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఈ హ్యాస్ టు గివ్ ఇట్ బ్యాక్. అంటే ఎలాగైనా ఆ సంబంధిత వ్యక్తికో లేకపోతే సంబంధిత టీంకో అప్పచెప్పాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి తాను పట్టుకుపోవడం ఏంటి విచిత్రం కాకపోతే? ఎట్ ద సేమ్ టైం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి, అండ్ నువ్వు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ గా ఆలోచించి మాట్లాడాలి తప్ప ఏదో నా సొంత ప్రయోజనాలు నా దేశాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను, నువ్వో దేశం నీదో దిక్కుమాలిన దేశం అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అంటే నువ్వు ఒకడు పాకిస్తాన్ అయితే నీ ప్రేమ నీ పాకిస్తాన్ మీద చూపించుకో, ఆ కప్పుకి నీ సొంతం కాదు ఫస్ట్లీ. అండ్ ఏషియా క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించి అంటే ఏషియా కప్ విషయంలో భారత్ సాధించింది కాబట్టి అప్పచెప్పాల్సిన బాధ్యత నీ భుజాల మీద ఉంటుంది. అంటే ఇక్కడ నీ బాధ్యతను గాడి తప్పిన పరిస్థితి, అంటే నీ బాధ్యతను పూర్తిగా విస్మరించావని అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకొస్తుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఆయన మీద వస్తున్న అంటే పిసిబి అధ్యక్షుడిగా నఖ్వీ నియామకం మీదే అప్పుడు చాలా వివాదాలు రాజుకున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నియామకం ఏది సజావుగా జరిగిందా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన నియామకం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా అయినటి వరకు కూడా ఎక్కడో చోట ఆయన వివాదాలని రాజేస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. ఇటు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కావచ్చు, ఇతరులు నఖ్వీ పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భం కూడా ఉంది. రిమెంబర్, ఆ షాహిద్ అఫ్రిది అల్లుడే ఈ రోజు షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ లో ఒక కీలక బౌలర్ గా ఉన్న సందర్భం. ఇటు దీంతో పాటు అనేక అంశాలు, ఇటు విమర్శలు ఉన్నాయి, ఆయన రాజీనామాకు డిమాండ్లు కూడా ఉన్నాయి. ఏమని? ఇటు పాకిస్తాన్ జట్టు ఓడిపోవడానికి, దాంతో పాటు పాకిస్తాన్ నిర్వహణకు సంబంధించిన నియామకాల్లో రాజకీయ ప్రభావం ఉంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పిసిబి చైర్మన్ గా ఉండడంతో పాటు నఖ్వీ హోంమంత్రిగా వ్యవహరించడం కూడా ఇది సమర్థనీయం కాదు అనేది అక్కడ వినిపించే మాట. దాంతో పాటు దేశీయంగా అంతర్జాతీయ మీడియాలో అంటే పాకిస్తాన్ మీడియాలో కావచ్చు, ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. పాకిస్తాన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ఆయన మీద విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు బీసీసీఐకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిష్కారాలకు ఆయన ప్రయత్నాల పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆ భేటీలో నఖ్వీ తన వైఖరికి తలంచాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీసీఐకు క్షమాపణ చెప్పారు. ఎందుకు ఇంతవరకు వచ్చింది అంటే ఎక్కడో ఆ పొజిషన్ కి తగినట్టుగా ఆయన వ్యవహరించడం లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏదో పీసీబీకి సంబంధించిన అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నాడు తప్ప ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ డెవలప్మెంట్ గా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆ వ్యక్తిగా వ్యవహరించడం లేదు అనేది ఇక్కడ వినిపించే మాట. సో ఎప్పుడైతే అలా ఆయన వ్యవహరిస్తున్నాడు ఇవన్నీ కూడా ఐసీసీ తమ కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇంకొక మాట వినిపిస్తోంది, కొన్ని సందర్భాల్లో దుబాయ్ క్రికెట్ కో లేకపోతే మరి ముఖ్యంగా మాట్లాడుకునే సందర్భంలో సంబంధిత క్రికెట్ కో ఆ కప్ను అప్పచెప్పేస్తాను, లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో కప్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇటువంటి వ్యాఖ్యలు అంటే ఒక అధ్యక్ష లేకపోతే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ ఉన్న తర్వాత ప్రతి దానికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది కళ్యాణ్. సో ఇటువంటి క్రమంలో వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే ఎలా వెళ్ళాలి, అసలు ఏం జరిగింది, వీటన్నిటికీ సంబంధించి లీగల్ ఫామ్ లేకపోతే వాళ్ళు రాసుకున్న ఒక నిబంధనలో దీనికి కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది. అంతే తప్ప నేను నా దేశానికి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నా దేశానికి తగినట్టుగా నా దేశ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తాను అన్న ఒక వ్యవహారంగా నడిపిస్తే మాత్రం దెబ్బతినే అవకాశం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం అది పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీ విషయంలో కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే నఖ్వీ ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్నాడు, దాంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించి ఇంటీరియర్ మినిస్టర్ అంటే అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. దీనికి తోడు ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా, అంటే ఒక మంత్రి పాకిస్తాన్ కి సంబంధించి ఒక రాజకీయ నాయకుడు, మరీ ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మీరు అన్నట్టుగా ఇటు క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ని నడిపించేస్తున్నాడు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించేస్తున్నాడు. ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థ ప్రయోజనాలకు లోనవ్వడం అనే ఒక మాట వినిపిస్తుంటుంది.
క్రికెట్ పై తగినంత దృష్టి పెట్టకపోవడం వల్ల ఇటువంటి జరుగుతుందని ఒక ప్రధానమైన డిమాండ్ కూడా వినిపిస్తోంది. నఖ్వీ తన పదవిని ఉపయోగించి ఇటు స్పోర్ట్స్ లో రాజకీయాలను జొప్పిస్తున్నారు అనే విమర్శను అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి వ్యక్తికి సంబంధించి ప్రస్తుతం వేటుపడే ఆ అంశం కావచ్చు, లేకపోతే ఇటు వేటుపడే ఆ దిశగా కావచ్చు ప్రయత్నాలు జరుగుతాయి. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. కప్పు ఇచ్చేస్తామని చెప్తూ ఉండుండొచ్చు కాక ఎక్కడో చోట ఆ మాట చెప్తాడు. ఎందుకంటే కప్పు వాడిది కాదు, వాడి దేశానికి కాదు, ఇటు భారత్ కొట్లాడి సాధించుకున్న కప్ అది. కాబట్టి ఇటు భారత్ దెబ్బ ఏంటో ఇప్పుడు చూస్తాడు. కానీ ఇక్కడ ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి, పాకిస్తాన్ మంత్రిగా అక్కడ వాడు ఆ పదవిని అలంకరించి ఉన్నాడు కాబట్టి ఆ పదవిని కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే పరితపించిపోతున్నాడు అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు కనుక ఎక్కడ అంటే ఇప్పుడు ఆ కప్పు కనుక భారత చేతికి వాడి చేతుల మీదుగా, ఐ కోట్ హియర్ అండ్ ఐ రీట్రైట్, వాడి చేతుల మీదుగాని అందించాలి అని ఒక పిచ్చి ఆశ వాడిలో ఇంకా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అది జరగదు అని తెలుసు. సో అది జరగదని తెలిసిన తర్వాత ఎలాగైనా భారత చేతికి ఆ కప్ అనేది వెళితే వీడికి తలవంపుగా ఉంటుంది, వీడికి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలాగైనా ఇటు ఆ కప్పుని తన చేతుల మీదుగానే భారత్కి అందించాలి అనే ఒక కుతంత్రాలకు తెరతీసే ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే భారత్ కి ఆ కప్పు చేరకూడదు. అయితే తన చేతుల మీదుగా ఆ కప్పు అనేది భారత్ కి చేరాలి, లేకపోతే పూర్తిగా ఇటు భారత్ కి ఆ కప్పు దూరం కావాలి. ఇటు నఖ్వీకి అర్థం కాని విషయం ఏంటంటే భారత్ కావచ్చు, భారతీయులు ఎవరూ కూడా ఇప్పుడు ఆ కప్పు మాకు వచ్చేయాలి అని అంత ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేరు. ఎందుకంటే మేము పాకిస్తాన్ మీద విజయం సాధించాం అండ్ ఏషియా కప్ మా చెంతకు చేరకపోయి ఉండుండొచ్చు కాక, కానీ ఏషియా కప్ ని సాధించామనే తృప్తిలో అయితే మాత్రం భారతీయులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నిన్న తిలక్ వర్మ మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం కళ్యాణ్. ఏమని వాళ్ళు తీవ్రమైన అంటే నోటి మాటగా చెప్పలేంత స్లెడ్జింగ్ చేశారని చెప్పి తిలక్ వర్మ చెప్పాడంటే కనుక, అలాంటప్పుడు ఈ నఖ్వీ ఏం చేస్తున్నట్టు, కామ్గా కూర్చున్నట్ట. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. షేక్ హ్యాండ్ విషయం గురించి వీళ్ళింత ఏదేదో వ్యాఖ్యానించడం జరుగుతోంది. పాకిస్తాన్ కి సంబంధించిన క్రికెటర్లు కావచ్చు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కావచ్చు, ఈ సో కాల్డ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నఖ్వీ కావచ్చు. అంటే ఇప్పుడు ఇతగాడి మీద కనుక అభిశంసన తీర్మానం అంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఇక తొలగిపోవాలి, అక్కడి నుంచి దిగిపోవాలి, ఆ బాధ్యత ఆ పొజిషన్ కి నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు భారత్ ఈ విషయాన్ని ప్రయత్నాల భాగంగా ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు అభిశంసన తీర్మానం పెడితే కనుక బీసీసీఐ అప్పుడు ఇతగాడి మీద అంటే నఖ్వీ ఎందుకు ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు, ఎందుకు ఉల్లంఘించారు, ఎందుకు కప్పు పట్టుకుని తుర్రమని పారిపోయాడు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దాంతో పాటు ఇటు మాట్లాడితే రెఫరీ మీద పాకిస్తాన్ కంప్లైంట్ చేస్తోంది. మరి పాకిస్తాన్ చేసిన ఆ హావభావాలు ఏంటి, ఏదో జట్టు గోల్ చేసినట్టుగా వాడు చేసిన హరీష్ రాఫ్ వాడు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత మరికొంతమంది ప్లేయర్స్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే సల్మాన్ ఆఘా ఆ ఇచ్చిన చెక్ ని అక్కడే పడేసినప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఈ సో కాల్డ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించిన అధ్యక్షుడు నఖ్వీ. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే ఏదో అనుకున్నారు, వీళ్ళేమనుకున్నారంటే కనుక భారత్ ని ఎరకాటంలో పెడదామని అనుకుని ఎప్పటి నుంచో వీళ్ళ కుతంత్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కనుక నఖ్వీ నోరు మూసుకొని, బహుశా ఇది చాలా పెద్ద మాట అయి ఉండొచ్చు, నోరు మూసుకొని ఆ కప్ని భారత్ కి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటే అతగాడి కనీసం పొజిషన్ అయినా మిగులుతుంది. లేదు కాదు కూడదని తెగేంత వరకు లాగుకుంటే కనుక ప్రస్తుతం ఆ తెగే పరిస్థితి వస్తుంది. ఏకంగా ఇప్పటికీ పాకిస్తాన్ లో అతగాడి మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఒక మంత్రిగా ఫెయిల్ అవుతున్నాడు, ఒక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఫెయిల్ అవుతున్నాడు, ఇప్పుడు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఫెయిల్ అవుతున్నాడు. పాకిస్తాన్ పరువుని ఎక్కడ దొరికితే అక్కడ అలా తీసి రోడ్డు మీద పడేస్తున్నాడు. సో పాకిస్తాన్ కి ఆ మాత్రం ఎక్కడైనా ప్రపంచంలో ఏ మూలైనా ఒక ఆవగించేంతైనా పరువు అనేది ఎక్కడ మిగులుంటే అది తీసుకొచ్చి బయట పడేస్తున్నాడు అనే ఆగ్రహం అక్కడ జనాల్లో పెళ్లిబుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఒక మెట్టు దిగాడు. అంటే ఇంత ప్రెషర్ వచ్చిన తర్వాత మెట్టు దిగి క్షమాపణలు చెప్పాడు బీసీసీఐకి నఖ్వీ. కానీ ఇక్కడితో ఆగుతున్నాడా, ఏదో నోటి వరుసకి ఏదో చెప్తున్నాడు కానీ చేతుల్లో మాత్రం అతగాడి సో కాల్డ్ దుందుడుకుతనం అంటే భారత్కు వ్యతిరేకంగా ఆ దుందుడుకుతనాన్ని మాత్రం ప్రదర్శిస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి నఖ్వీ ఇప్పుడు ఏం చేయబోతాడు, మరి ముఖ్యంగా అభిశంసన తీర్మానానికి సంబంధించి ఇటు బీసీసీఐ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది అంటే చర్చ జరుగుతున్న క్రమంలో నఖ్వీ ఇటు భారత్ కు ఆ కప్పును అందించి భారత్ కాళ్ళు పట్టుకొని ఏదో తప్పు అయిపోయింది క్షమించేయండి, నెక్స్ట్ టైం నుంచి అటువంటి జరగకుండా చూసుకుంటాను అని చెప్పే ప్రయత్నం చేస్తాడా, లేదు కాదు కూడదు
నేను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుని అయినప్పటికీ కూడా నేను పాకిస్తానీ కాబట్టి నా పంతం వదలను, నా పంతం నేను పడతాను, నా పంతంతో నేను కొనసాగుతాను, ఇంకా మీ మీద ప్రెషర్ పెడతారు లేకపోతే ఇంకా తిక్క వేషాలు వేస్తారని చెప్పి కంటిన్యూ అయితే కనుక అప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంట్రెస్టింగ్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించి ఆ బాధ్యతయుతమైన పొజిషన్ ఉంది భారతీయుడు జైషా అమిత్ షా కొడుకు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఇటు భారత్ కి అంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న తర్వాత ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్, ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది కాస్త బతికి బట్టకడుతోంది లేకపోతే ఊపిరి పోసుకుంటుందంటే కారణం మన బీసీసీఐ. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధిక ధనిక ఇన్ఫాక్ట్ క్రికెట్ కౌన్సిల్ గా ఉన్న సందర్భం ఉందంటే భారత్ బీసీసీఐ. కాబట్టి ఐసీసీ కూడా ఆలోచిస్తుంది నక్వి కనుక ఈ ఓవర్ యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇంకా నేను నకరాలు చేస్తాను, ఇంకా వేషాలు వేస్తాను, ఇంకా పిచ్చి మాటలు మాట్లాడతానంటే కనుక ఇటు ఐసీసీ కూడా తగిన చర్యలకు దిగే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి వేస్తున్న ఆ చిందులు కావచ్చు, ఆ చిందరవందర మాటలు కావచ్చు, ఆ చిల్లర భాష కావచ్చు, వాటి మీద ఆల్రెడీ కన్నేసి ఉంచినట్టుగా సమాచారం అందుతోంది. ఒకవేళ వీళ్ళు ఇంకా శృతి మించితే కనుక పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉంటుంది. బహుశా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించి అస్తిత్వం కూడా ప్రమాదంలో పడుతుంది అనుకోవడంలో కూడా ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే నక్వీ విషయంలో మాత్రం ట్రోఫీని తన వెంట తీసుకువెళ్ళడం వరకు బీసీసీఐ కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మొహసిన్ నక్వీ మీద ఇటు అభిశంసన తీర్మానాన్ని అంటే ఇంపీచ్మెంట్ మోషన్ ని మూవ్ చేసేందుకు కూడా ఇటు బీసీసీఐ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి అసలు మొహసిన్ నక్వీకి సంబంధించిన కాంట్రవర్సీస్ అన్ని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. 2024 అప్పుడు కూడా ఆయన T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాహాబ్ రియాజ్ అలాగే అబ్దుల్ రజాక్ వీళ్ళిద్దరు అప్పుడు సెలెక్టర్స్గా ఉండే వీళ్ళిద్దరిని వెంటనే ఆ పదవిలోంచి తొలగించేశాడు. ఆ టీము వేస్ట్, ఆ టీము పనికిరాదని చెప్పేసి మొత్తానికైతే 2024లో ఆయన చేసిన పంచాయతీ ఇది. దాని తర్వాత 2024 అక్టోబర్లో కూడా 90 రోజుల్లోనే మళ్ళీ ఏం చేశాడంటే ఆలిమ్ దార్ అలాగే ఆకిబ్ జావేద్ అలాగే ఆజర్ అలీ అని చెప్పేసి సెలక్షన్ కమిటీలో కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు, ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చాడు. దీనిపై చాలా క్రిటిసిజం పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ ప్రజలు కానీ అక్కడ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా చాలా క్రిటిసైజ్ చేశారు. పాలిటిక్స్ చేస్తున్నాడు, స్పోర్ట్స్లో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నాడు. మొహసిన్ నక్వీ ఆయన జీవితంలో ఒక్కసారి కూడా బ్యాటు బాల్ పట్టుకోలేదు. ఎప్పుడు క్రికెట్ అనే గేమ్ మీద ఇంత అవగాహన కూడా లేదు, స్పోర్ట్స్ అనే దాని మీద కూడా ఇంత అవగాహన లేని మనిషి. దాని తర్వాత మనం మరొకసారి చూస్తే ఏప్రిల్ 2025లో కూడా ఆయన ఏసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత కూడా పీసీబీ చైర్మన్షిప్ పదవి అలానే పెట్టుకున్నాడు. అలాగే ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రొఫైల్ నా కొలీగ్ సచిన్ చెప్పినట్టు ఈ 3 పోస్టులని ఒకసారి మెయింటైన్ చేయడంపై కూడా చాలా మట్టుకి ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయన దీంట్లో స్కామ్ చేశాడు, ఆ ఎలక్షన్స్లో గెలవడానికి కొంత మ్యానిపులేట్ చేశాడన్న వాదనలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మనం చూస్తే 2025 ఏప్రిల్లో కూడా ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఏషియా కప్ 2025 ట్రోఫీకి సంబంధించి నక్వీ చేసిన పని ఏదైతే ఆయన ట్రోఫీతో పాటు మెడల్స్ని నేను ఇవ్వను అని చెప్పేసి ఆయన హోటల్కి అలాగే ఆయన హోటల్ రూమ్కి మెడల్స్ని వీటన్నిటిని తీసుకెళ్లిన తర్వాత ఇది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏఐసిసి మీటింగ్లో బీసీసీఐకి సంబంధించిన ఆఫీషియల్స్ అందరూ కూడా ట్రోఫీని వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఆ మీటింగ్లో ఒక వర్చువల్ మీటింగ్ అయింది, ఒకటి ఆన్లైన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ లాంటి ఒక మీటింగ్ జరిగినప్పుడు నక్వీని చాలా ఆయనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా నిన్ను తీసేయాలి, ఇంపీచ్ చేయాలి, ఖచ్చితంగా ఆ పదవి నుంచి తీసేయాలని చెప్పేసి ఐసీసీ వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. బీసీసీఐ ప్రెషర్ చేసే ప్రయత్నం అయితే చేసింది. దానికి ఆయన అపాలజైజ్ చేశాడు, కానీ దాని తర్వాత ఆ డ్రామాని కంటిన్యూ చేశాడు. ఎలా అంటే ఆ ట్రోఫీని మాత్రం వెనక్కిచ్చే ప్రసక్తే లేదు అన్నట్టు బిహేవ్ చేశాడు. సో వెంటనే మళ్ళీ దాని తర్వాత ఏసీసీకి సంబంధించిన వర్చువల్ సెషన్లో మళ్ళీ ఆయన అపాలజైజ్ చేసి నేనందరి ముందు ఒక కార్టూన్ లాగా కనిపించాను, నేను ట్రోఫీ ఇవ్వడానికి అక్కడికి వెళ్తే నన్ను ఒక కార్టూన్ చేశారు, ఇండియన్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ప్రజలందరూ నన్ను ఒక కార్టూన్ చేశారు అని ఆయన చెప్పుకొచ్చాడు మొత్తం మీద. కానీ ఇండియన్ టీం బాయ్కాట్ చేసింది ఆ గేమ్ స్పిరిట్ని, ఆ గేమ్ని కాదు, ఆయన చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడాన్ని మాత్రమే బాయ్కాట్ చేశారు. బికాస్ వాళ్ళు ఆయన పొలిటికల్గా ఇండియాపై ఉన్న స్టాండ్ కావచ్చు, ఆయన ఇప్పటిదాకా చేసిన పనులన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇండియన్ టీం ఇండియన్ ప్లేయర్స్
మేము ఆయన చేతుల మీదుగా కప్పు తీసుకోమని చెప్పారు. సో మొత్తానికైతే ఆ వర్చువల్ మీటింగ్ ఇవన్నిట్లో కూడా ఆయనపై ప్రెషర్ తీసుకొచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ ట్రోఫీని రిటర్న్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన బోర్డుకి కూడా ఆయన రిటర్న్ చేశాడు. దాని తర్వాత మరి ప్రస్తుతానికైతే ఉత్కంఠం నెలకొంది, ఎప్పుడు మళ్ళీ ఆ ట్రోఫీ మన ప్లేయర్స్కి అందబోతుంది అన్న దానిపై అయితే ప్రస్తుతం ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. మోసిన్ నక్వీ లాంటి కార్టూన్స్ని ఏం చేయాలి, మీకు ఏం చేస్తే సరైన సమాధానం ఇచ్చినట్టు అనిపిస్తుంది అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.